ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 119 అధ్యాయం 147 వచనం. తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. తెల్లవారకు మునిపే మొరపెట్టే అనుభవం కావాలి. ఆయన మాటల మీద ఆశ పెట్టుకోవాలి. మరి తెల్లవారకు మునిపే లేవలేని పరిస్థితులు, లేవలేని స్థితిగతులు ఎందుకు? ఒక్కొక్కరికి అనారోగ్యపు కారణాలుగా టాబ్లెట్లు వేసుకొని ఉదయాన్నే లేవలేరు. మరి ఎప్పుడైతే లేస్తే అప్పుడు ఏం చేయాలి? దేవునికి మొరపెట్టే అనుభవం కావాలి. దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్న అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన బాగుపరిచే దేవుడు. తెల్లవారకు మునిపే మొరపెట్టే అనుభవం ప్రతి ఒక్కరికి ఉండాలి. అనారోగ్య పరిస్థితిని తొలగించి ఆరోగ్యంగా చేసి ఆయనకు మొరపెట్టే భాగ్యాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు. మరి ఆ భాగ్యం కావాలి అంటే మనం దేవునిలో పెనుగులాడాలి. యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడాలి. అప్పుడు ఏ బలహీనతైనా ఏ బంధకమైనా తెగిపోతుంది. తెల్లవారు మునిపే మొరపెట్టే అనుభవాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుని యొక్క మాటల మీద ఆశ పెట్టుకోవాలి. 31వ తారీఖున వాగ్దానం తీసుకున్నాము. ఆ వాగ్దానం ఏంటి అంటే చాలామంది చెప్పలేరు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, చాలామంది మనకు తెలిసిన వారే కావచ్చు, మీరైనా ఎవరైనా అడగండి, దేవుడు ఏమేమి వాగ్దానం ఇచ్చాడు 31న అంటే ఏం వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరం, మీతో ఏం చెప్పాడు అంటే చాలామంది వారి వాక్యాన్ని వారు చెప్పలేరు. బైబిల్లో పెట్టాము, మర్చిపోయాము, ఏదో ఉంది గుర్తుకు రావట్లేదు, ఇదే వస్తుంది. ఎందుకు మర్చిపోయే అనుభవం? దేనికి? వారు దేవుని యొక్క నీడలో ఆశ్రయించాము అని అనుకోవడమే తప్ప వారు ఆశ్రయించని పరిస్థితిలో ఉన్నారు. దేవుని యొక్క వెలుగులో ఉన్నాము అనుకుంటున్నారే తప్ప ఆ వెలుగులో ఉండలేని పరిస్థితి. అందుకే దేవుడు వారికి ఇచ్చిన మాటను కూడా వారు మర్చిపోయే అనుభవంలో ఉన్నారు. మరి మనమైతే ఆ అనుభవంలో మనం ఉండకూడదు. మనం తెల్లవారక మునిపే మొరపెట్టే అనుభవాన్ని మనం పొందాలి. ఆయన మాటల మీద ఆశ పెట్టుకొని ఆయన ఇచ్చిన వాగ్దానం నమ్మదగినది, అది శ్రేష్టమైనది. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు అని మనం చెప్పుకున్నాము. ఆయన దేవుడు, ఆయన మాట ఇచ్చాడంటే అవునంటే అవును, కాదంటే కాదు. అందులో ఏమాత్రం తేడా ఉండదు. నిన్న మొన్న మనం చెప్పుకున్నాము. ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, నీ మాటల మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుని మాట మీద నువ్వైనా నేనైనా ఆశ పెట్టుకొని మనం జీవించాలి. ఆశ పెట్టుకొని ఎదురు చూడాలి. ఆశ పెట్టుకొని ఉండడమే కాదు, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి, ఆయన కీర్తించాలి, ఆయనతో గడపాలి. మరి ఎవరైనా వస్తే ఎంతసేపు గడుపుతాం? వారితో ఎంతసేపు మాట్లాడతాం? మరియు నన్ను సృష్టించిన సృష్టికర్త ఈ లోకయాత్రలో తోడుగా నీడగా ఉంటూ అదృశ్యమైన ఆయన హస్తాల్లో మనల్ని భద్రపరుస్తూ నడిపిస్తున్న దేవునికి మనం ఎంత విలువివ్వాలి, ఎంత ఘనపరచాలి, ఎంత స్నేహం చేయాలి? ఒకసారి ఆలోచించుకుందాం. ఆయన మాటల మీద ఆశ పెట్టుకోవాలి. కొంతమంది వాక్యం వింటూ అబ్బా చిరాకుగా ఉందని వినకుండా ఉంటారు. దాన్ని అలా ప్రక్కన పెట్టి సెల్ ఫోన్ పట్టుకొని చూడవసరం లేదు. అలా ప్రక్కన పెట్టి సౌండ్ పెట్టుకొని వినడం వల్ల ఆశీర్వాదము, వినటం వలన ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని మాటల మీద ఆశ పెట్టుకొని జీవించే వారంగా ఉండాలి. ఆయన మాట ఎంతో శ్రేష్టమైనది, జీవం కలిగినది, దయ కలిగినది, కరుణ కలిగినది. ఈ యొక్క మాటలు ఎవరైనా పలకగలరా? నీకు ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది మనుషులు మాట్లాడితే. మరి దేవుడు మాట్లాడితే ఆ ఇబ్బంది అసలు కనిపించదు. ఆ ఇబ్బంది అసలు కంటికి కనబడదు.
పరిష్కారం వెంటనే పరిష్కారం జరుగుతుంది. ఏదైనా సరే ఆయన మాట ఎంతో విలువైంది. కొన్ని కొన్ని పరిస్థితులు ఇబ్బందిగా, కష్టంగా అనిపించినప్పటికీ ఆయన మాట నెరవేరేదిగా ఉంటుంది. ఈలోపు మనం తెలియక జడుస్తూ ఉంటాం, ఏమవుతుందో ఏం జరుగుతుందో అని. కానీ దేవుడు ఏమాత్రము ఆయన బిడ్డలైన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. కరుణ చూపుతూ, ప్రేమ చూపుతూ ఆయన యొక్క చల్లని హస్తాల్లో భద్రపరుస్తూ నడిపించే దేవుడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రేమల తండ్రి, కృపగలైన వాక్యం వింటున్న నాకు మాకు తెల్లవారికి మునిపే నీకు మొరపెట్టుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి అయ్యా. దయగల దేవ, మా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ మాటల మీద ఆశ పెట్టుకొని తండ్రి నాయన నీ వాక్యం చదివి నీతో ఎక్కువ సమయం గడపడానికి ప్రభా మా యొక్క జీవితాలను నీకు సమర్పించుకుని జీవించలాగిన తండ్రి, వ్యర్థమైన మాటలకు, వ్యర్థమైన వాటికి సమయం ఇవ్వకుండా ప్రభా నాయన జీవం గల దేవ నీకు ఎక్కువ సమయం ఇచ్చి నీతో స్నేహం చేస్తూ ఆశీర్వాదాలు పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. వారి యొక్క స్థితిగతులను మార్చే దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, అందరినీ ప్రభా ఆశీర్వదించాలని, అందరినీ ప్రభా ఉన్నత స్థితిలో ఉంచాలని కోరుకున్నావయ్యా. తండ్రి, మేము కూడా వాటిని పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.